కార్తీక మాసం 3వ వారం సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయాల్లో ఒకటైన చోడవరం స్వయంభూ శ్రీ గౌరీశ్వర స్వామి దేవాలయానికి భారీగా భక్తులు తరలివచ్చి విశేష పూజలు నిర్వహించారు. 800 సంవత్సరాల చరిత్ర గల చోళరాజులు మత్స్యరాజులు పరిపాలించిన కాలం నాటిది ఈ శ్రీ స్వయంభూ గౌరీ పరమేశ్వర ఆలయం. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా చోడవరంలో ఉండడం మరో విశేషం. అయితే 800 సంవత్సరాల క్రితం మత్స్యరాజులు ప్రతిష్ఠించిన లింగాకారాన్ని పూజించేవారు. ఆ తర్వాత తుర్కుల దాడిలో పుట్టాకారంలో ఉన్న భిన్నమైన ఆకృతిలోనే గౌరీశ్వరుడు అభిషేకాలు అర్చనలు అందుకుంటున్నాడు. గర్భాలయంలో నేలమట్టానికి కొంచెం దిగువన బాణపట్టంపై చిత్రరూప శివలింగంగా దర్శనమిస్తున్నాడు పరమేశ్వరుడు. దేశంలోకెల్లా గంగా సమేతంగా వెలిసిన గౌరీశ్వరలింగం ఇదే కావడం మరో విశేషంగా ఇక్కడి అర్చకులు చెబుతున్నారు. స్వయంగా భూలోంచి పుట్టబడిన ఓం నమ శివాయ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలో చోడవరం గ్రామంలో వేయించేసినటువంటి స్వయంభూ శ్రీ గౌరీశ్వర స్వామి దేవస్థానం. స్వయంభూ అంటే స్వయంగా భూలోంచి పుట్టబడిన విగ్రహాలు మాత్రం స్వయంభూ అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఈ దేవాలయం సుమారు 800 సంవత్సరాల క్రితం చరిత్ర గల దేవాలయం. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన అప్పుడు మహారాజు గారు అమితమైన శివభక్తులు. ఆయన భక్తికి మెచ్చి పరమేశ్వర ఆయన కల్లో కనిపించి నీ కోటకు తూర్పు దిక్కిన చెమ్మతో కూడి ప్రాంతంలో నేను వెలుస్తానని చెప్పడం జరిగింది మహారాజు గారికి. అప్పుడు మహారాజు గారు మరుసటి రోజు దాన్ని సభ చేసుకుని మంత్రులు సైనికులకి కూడా కూర్చోబెట్టి చెప్పి రాత్రి స్వప్నంలో స్వామివారి కల్లో కనిపించారు. మన కోటకు తూర్పు దిక్కిన చెమ్మతో కూడా ప్రాంతంలో వెలుస్తానని చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు నిజం తూర్పుగా నడుచుకుంటూ వస్తే ఈ ప్రాంతం అంతా కూడా చెమ్మగా తడిగా ఉండడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా తప్పి చూడగా స్వామివారి భూమి లోపలికంటా ఉంటూ భూమి మీద నుంచి భూమి మీదకి 3 అడుగుల ఉద్భవించింది. ఇక్కడ ఏ రోజు స్వామివారి స్వయంభూగా వెలిసారు అదే రోజు ఒక పొలంలో వ్యవసాయ రైతుకి 1 మైలు దూరంలో స్వామివారికి పరివారమైన నందీశ్వరుడు ద్వారపాలకులు కూడా భూమి నుంచి పైకి వచ్చాయి. స్వామివారికి స్వయంగా వెలిసారు కాబట్టి స్వామివారికి పాలకులు కూడా బయట భూమి నుంచి పుట్టబడ్డాయి కాబట్టి తీసుకొచ్చి అప్పుడు మహారాజు గారు దేవాలయ నిర్మాణం ప్రతిష్ఠ చేయడం జరిగింది. కొంతకాలంలో నిత్య పూజా కార్యక్రమాలు చేస్తుండగా పూర్వకాలం ఎక్కువగా మనకి హిందువులకి తురుకులకి దండయాత్ర జరిగేవి. ఆ దండయాత్రలో భాగంగా ఈ దేవాలయం స్వయంభూ దేవాలయం కాబట్టి అలాగే హిందువులందరూ కూడా ఈ దేవాలయం చిన్న భిన్నం చేసినట్టే హిందువులందరూ కూడా హిందువుల మతం మీద నమ్మకం సంకల్పంతో అప్పుడు తురుష్కుల దండయాత్రలో భాగంగా ఈ దేవాలయం చిన్నవారిని చేద్దాం ప్రయత్నం చేయగా అందులో ముందుకు స్వయంగా వెలియడం వల్ల స్వామివారి యొక్క లింగాన్ని చిన్న భిన్నం చేశారు. ఆ భిన్నం అయిపోవడం వల్ల ఆ భిన్నం దండయాత్ర జరుగుతున్న సమయంలో నందీశ్వరుడు ద్వారపాలకు లేచి వచ్చి వాళ్ళందరినీ తుక్కుపెట్టి చంపడంతో నందితాలకు ఉద్రేకాన్ని తట్టుకోలేక తురుష్కులతో భయపడిపోయి కొంత స్థలాన్ని మాత్రం ఆక్రమించి పారిపోయాయి. మరి దండయాత్ర జరిగిందని నిదర్శనం అంటే ఆ దండయాత్రలో భాగంగా నందీశ్వరుడు కూడా కాలు విరిగిపోతుంది, మోకాలు విరిగిపోతుంది. ఆ కాలు విరిగిపోయి కాలు కింద సైనికుడు బొమ్మ ఉంటుంది. వీళ్ళందరినీ తురుష్కులను తొక్కిపెట్టి చంపడంతో ఈ లింగాన్ని వదిలి పారిపోయిన చరిత్ర చెప్తోంది. చోడవరం స్వయంభూగా ఉన్నటువంటి గొప్ప క్షేత్రం. 8 సంవత్సరాల చరిత్ర గల మహోన్నతమైనటువంటి మత్స్యరాజుల పరిపాలన నాటి శివాలయము. స్వయంభూగా వెలిసినటువంటి ఈశ్వరుడు గంగా సమేత గౌరీశ్వర స్వామి యొక్క దేవాలయం. మహోన్నతమైనటువంటి శక్తి, ఔన్నత్యము, ఆధ్యాత్మికత అన్నీ కూడుకున్నటువంటి 3వ సోమవారం ఈరోజు. ప్రతిరోజు కూడా ఉదయం స్వామివారికి తెల్లవారుజామున 5 గంటలకు అనగా బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారికి పంచామృతాలతో ఏకవారంగా రుద్రాభిషేకము, అష్టోత్తర శతనామార్చనలు, హారతి మంత్రపుష్పాలు, తర్వాత నుండి కూడా 7:30 నుండి కూడా 12:30 వరకు సర్వదర్శన భక్తులకు స్వామివారు దర్శనం కల్పించడం. అలాగే మధ్యాహ్నం పూట మహానైవేద్యం, సాయంత్రం ఆకాశ దీపారాధన 6 గంటలకు, తదనంతరం స్వామివారి సేవలు 9 గంటల వరకు కూడా స్వామివారి సేవలు, నైవేద్యాలు చూసుకుని స్వామివారి తలుపులు వేసి ఈరోజు సోమవారం విశేషంగా తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో 3 గంటలకు స్వామివారికి మన చోడవరం శాసనసభ్యులు ఏఎస్ఎన్ రాజుగారిచే ప్రథమార్చన అష్టోత్తర శతనామాలతో బిల్వార్చనలతో ఏకవారంగా అభిషేకము, అలాగే ప్రథమార్చన రుద్రాభిషేకములు కూడా నిర్వహించాము. ఈరోజు ఉదయం 3 గంటల నుండి కూడా 4:30 వరకు కూడా ప్రథమార్చన చేసి తదనంతరం సర్వదర్శన భక్తుల కోసం స్వామివారు అక్కడ వేయించేసినటువంటి గంగా సమేత గౌరీశ్వర స్వామి వారు అందరికీ కూడా దర్శన భాగ్యాలు కల్పించి వారి కోరికలు